నల్గొండ బీజేపీలోని అభ్యర్థిని మారుస్తారంటూ క్యాడర్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఓవైపు బీజేపీ ప్రకటించిన అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి జోరుగా ప్రచారం నిర్వహిస్తూ ఉండగా మాజీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డితో కలిసి ప్రస్తుత బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మరో నామినేషన్ సెట్ దాఖలు చేయించారు. బీఫామ్పై ప్రత్యామ్నాయంగా నూకల పేరు ఉండటంతో అభ్యర్థి మార్పుపై చర్చ జరుగుతుంది. బీఫామ్ శానంపూడి సైదిరెడ్డికి అధిష్టానం కేటాయించినట్టుగా చెబుతున్న నాగం వర్షిత్ రెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. నల్గొండ భారతీయ జనతా పార్టీ లోక్సభ స్థానానికి సంబంధించి అభ్యర్థి విషయంలో నెలకొన్న గందరగోళానికి ప్రస్తుతానికి తెరపడినట్లుగా చెప్పవచ్చు. అయితే మొదటగా 4 స్థానాలకు ఇంకా బీఫామ్లు ఇవ్వకపోవడంతో సబ్స్టిట్యూట్గా మరికొంతమంది అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 లోక్సభ స్థానాలకు నామినేషన్లు వేసిన పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే నల్గొండకు సంబంధించి కూడా అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి ఇప్పటికే నామినేషన్ వేసినప్పటికీ బీఫామ్ ఇవ్వకపోవడంతో పార్టీ ఆదేశాలతో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి కూడా నామినేషన్ వేసిన పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే బీఫామ్ మళ్ళీ శానంపూడి సైదిరెడ్డి పేరు మీద వచ్చినట్లుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు వర్షిత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు వర్షిత్ రెడ్డి గారు ఉన్నారు. అన్న, చెప్పండి, అసలు పార్టీలో ఈ గందరగోళం ఎందుకు నెలకొంది? బీఫామ్ విషయంలో ఇంత జాప్యం జరగడం కారణం ఏంటి? ఇంత ఇమ్మీడియట్గా మళ్ళీ బీఫామ్ తీసుకొచ్చి గతంలోకి ప్రకటించిన అభ్యర్థిగా బీఫామ్ ఇవ్వడానికి కారణం ఏంటి? అసలు ఏం జరుగుతుంది పార్టీలో? భారతీయ జనతా పార్టీ నల్గొండ శాఖలో ఎటువంటి గందరగోళం లేదు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. మరి కేవలం ప్రత్యర్థులు ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీయే ఎట్లయినా ఓడిపోతున్నాము, మరి నల్గొండలో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నదని తెలిసి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పరిస్థితి ఉన్న తప్ప మరొకటి లేదు. మరి ఈరోజు బీఫామ్ సైదిరెడ్డి గారికే ఇచ్చిండ్రు. మరి సబ్స్టిట్యూట్గా సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది అయినటువంటి నూకల నరసింహారెడ్డి గారిని సబ్స్టిట్యూట్గా పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. మరి దీని వెనుక మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సంతకం కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రధానంగా చెప్పండి, బీఫామ్ అంటే బీఫామ్ శానంపూడి సైదిరెడ్డికి ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సబ్స్టిట్యూట్గా మళ్ళీ ఇంకో అభ్యర్థితో నామినేషన్ వేయించడం, దాన్ని ఈరోజు తెల్లవారుజాము నుంచి ఇప్పుడు మీ పార్టీలో కావచ్చు, అదేవిధంగా మీడియాలో కావచ్చు, ఇంత చర్చ జరగడానికి కారణం కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు సబ్స్టిట్యూట్ అన్నది సబ్స్టిట్యూట్గా నూకల నరసింహారెడ్డి గారు ఈరోజు వారు కూడా ఒక సెట్ వేసిండ్రు కాబట్టి ఆ సబ్స్టిట్యూట్ అంత పెద్ద దాని గురించి ఆలోచించాల్సిన అవసరం. ఇప్పటికే సబ్స్టిట్యూట్గా ఆల్రెడీ 2 సెట్ల నామినేషన్లు గతంలో దాఖలు చేసిన పరిస్థితి ఉంది. మీరు మీ రాష్ట్ర నాయకులు మాధవన్ శ్రీనివాస్ గౌడ్ గారు ఇతర నాయకులతో పాటు ఒక నామినేషన్ సెట్ వేశారు, మళ్ళీ ఇంకొక సెట్ వేశారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి జరుగుతున్నటువంటి గందరగోళానికి రకరకాల ఊహాగానాలు కావచ్చు, పార్టీలో కూడా కార్యకర్తల్లో కొంత డైలమా కావచ్చు, అయోమయం కావచ్చు నెలకొన్న పరిస్థితి ఉంది. దీన్ని అసలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది? పార్టీ ఈ అయోమయానికి గురి చేసిన పరిస్థితుల్లో కార్యకర్తలు ఏం భావించాలి, కార్యకర్తలకు ఏం చెప్తారు? ఈరోజు మొదటగా మీకు ఈరోజు మా జాతీయ అధ్యక్షులు నడ్డా గారి సంతకంతో పాటు ఉన్న పేపర్ కూడా మీకు చూపిస్తాను. మరి నడ్డా గారి సంతకము, కిషన్ రెడ్డి గారి సంతకం కూడా ఉన్నది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కాకపోతే ఇందాక మీకు చెప్పినట్టుగా ఏంటంటే ఈరోజు నామినేషన్ ఈరోజు అంటే బీఫామ్ రేపటికి ఆఖరి రోజు కాబట్టి మరి మొన్న నామినేషన్ దరఖాస్తు చేయడం జరిగింది, కానీ బీఫామ్ ఈరోజు సబ్మిట్ చేస్తున్నాం. బీఫామ్ అనేది ఈరోజు సబ్మిట్ చేస్తున్నాం. మరి అధ్యక్షునిగా నేనే వచ్చిన ఇక్కడికి. సో ఎటువంటి కన్ఫ్యూజన్, ఎట్లాంటి ఇది కూడా ఏం లేదు. మీరు ఎవరు దీని గురించి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పి సందర్భంగా తెలియదు. అంటే కొంత ప్రస్తుతం నిలబడినటువంటి అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం లేదు, ప్రచారం సరిగ్గా నిర్వహించడం లేదు. ఒక నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు తెల్లవారుజామున ఇప్పటికిప్పుడు నూకల నరసింహారెడ్డి నామినేషన్ వేయాలని సబ్స్టిట్యూట్గా అని చెప్పినటువంటి పరిస్థితి ఉందని కూడా చర్చ జరుగుతుంది. దీన్ని ఏంటంటే మే 3న ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 1,00,000 మందితోని ఒక భారీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాము. మరి దానికి ప్రధానమంత్రి మోదీ గారు రాబోతూ ఉన్నారు. మరి నల్గొండకి మోదీ గారు వస్తున్నారంటే భారతీయ జనతా పార్టీ ఎంత సీరియస్గా, ఎంత సిన్సియర్గా ఉన్నది నల్గొండ పట్ల అని చెప్పి మనందరం ఆలోచన చేయాలి. మరి మోదీ గారే నల్గొండకు వస్తూ ఉన్నారు. మరి మోదీ గారి ప్రతినిధులు అయినటువంటి శానంపూడి సైదిరెడ్డి గారు, మరి బూర నరసయ్య గారు కూడా మరి పెద్ద మెజారిటీతోని ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్లో గెలవబోతూ ఉన్నారు. మొత్తంగా బీజేపీలో నెలకొన్నటువంటి ఉత్కంఠకు తెరపడంతో వచ్చిన బీఫామ్ను ఈరోజు మళ్ళీ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సమర్పిస్తామని అఫీషియల్గా ఇప్పటివరకు శానంపూడి సైదిరెడ్డి నల్గొండ లోక్సభ అభ్యర్థిగా పార్టీ ద్వారా అటు జాతీయ అధ్యక్షులు కావచ్చు, ఇటు రాష్ట్ర అధ్యక్షులు సంతకాలు పెట్టి పంపించినటువంటి బీఫామ్ కూడా మరి కొద్దిసేపట్లో రిటర్నింగ్ కార్యాలయంలో సమర్పిస్తామని కూడా నాగం వర్షిత్ రెడ్డి తెలియజేసిన పరిస్థితి ఉంది.